మీ ఇల్లు మొత్తం తగల పెట్టకపోతే ఏంటి థమ్స్అప్ బాటిల్ అలా పడిపోయింది? అదేంటి? ఈ వీడియోలో ఒక చోట దయ్యం కనిపించింది, చూడండి. డెత్ అంట. ఆ కిటికీలో చూడ ఏదో నీడ కనిపిస్తోంది. హాయ్ అండి, ఇవాళ అయితే మేము భయంకరమైన దయ్యమాట ఆడిపోతున్నామండి. తిండిపోతు దయ్యం అనమాట. ఏ ఇంట్లో తిండి దొరికినా అదైతే అసలు ఊరుకోదు. మరి తిండిపోతు దయ్యం ఆడుతున్నామంటే సౌండ్ చేయకు. మనకి చాలా రకాల తిండి కావాలి కదండి, అందుకే మేము ముందు బయట నుంచి అయితే ఫుడ్ తీసుకుని వచ్చాము. గేమ్ కూడా చాలా బాగుంటుంది. ముందు అయితే ఫుడ్ ఇందులో పెట్టేద్దాము. అయితే మేము ఇక్కడ పెట్టే ఫుడ్ ఐటమ్స్ లో మీ ఫేవరెట్ ఏంటో కూడా కామెంట్ చేయండి. సమోసా, వేడి వేడి సమోసా. ఇందులో ఏముంటుంది అనుకుంటున్నారు? అందులో కూడా సమోసా. ఆగు, వాడిని చూడాలి కదా, నువ్వే చెప్పేస్తే ఎలాగా. సమోసాలు అయితే ముందు ఇందులో ఏముంటుంది? ఇందులో కూడా సమోసా. అని ఇంకెందుకు లేటు? అందులో జిలేబీ ఉంటుంది. ఫస్ట్ అయితే ఇది చాలా భయంకరంగా ఉంటుందండి. స్టోరీ చెప్పుకున్న తర్వాత మనము గేమ్ ఎలా ఆడాలి అది కూడా చెప్తాను. సో ముందు మనం మూగాలన్నమాట మన తిండిపోద్దు దయ్యం కోసం. అన్నిటికన్నా ఇంపార్టెంట్ థమ్స్అప్ పెట్టాము మేము దయ్యానికి. ఇదిగో మూంగ్ దాల్. తర్వాత ఈ లోపు థమ్స్అప్ కూడా పోసేసుకుందాము. అది జిలేబీ అండి. ఇదైతే మరి పంచదార జిలేబీ. మరి భయంకరంగా ఉంటుంది, స్టోరీ అంతకన్నా భయంకరంగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక మేము ఎవరెవరు ఆడుతున్నామంటే నేను, మా హస్బెండ్, బన్నీ అయితే ఆడుతున్నామండి. ఇంకా మా ముగ్గురు కోసం ఇక్కడ థమ్స్అప్ కూడా నేను పోసేస్తాను. మీ హస్బెండ్ ఎక్కడున్నారు? వీడియో తీస్తున్నారు. సో ఇది యాక్చువల్గా అయితే నాకు థమ్స్అప్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. కానీ ఫస్ట్ దయ్యం తీసుకోకుండా నేను తాగేస్తే చాలా బాధపడుతుందని చేస్తాను. సో మనం అయితే ఫుడ్ రెడీ పెట్టేసుకున్నామండి. ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేద్దాము, పదండి. రాజస్థాన్ వారి సమోసా, జిలేబీ, దయ్యానికి ముందారు, థమ్స్అప్. మనం కూడా దాన్ని తినడానికి. రాజమండ్రి వారి శిరీష. అండ్ తర్వాత మామిడి తండ్ర కూడా పెట్టమన్నారు అనమాట మా ఆయన, అందుకే మామిడి తండ్ర. ఇప్పుడు క్యాండిల్స్ తెచ్చామండి. బన్నీ క్యాండిల్స్ తెచ్చావు తీసురా. క్యాండిల్స్ చుట్టూ అయితే కావాలా? అగ్గిపెట్టి కావాలి. క్యాండిల్స్ అయితే ఇప్పుడు ఫుడ్ పెట్టేసాం కదండి, ఫుడ్ చుట్టూ కూడా క్యాండిల్స్ పెట్టాలన్నమాట. ఫుడ్ చుట్టూ. సో ఇలా క్యాండిల్స్ పెట్టేసి మనం స్టోరీ అయితే చెప్పుకున్నాము. ఫుడ్ అయితే పెట్టేసాం కదండి, ఇప్పుడు క్యాండిల్స్ కూడా పెట్టామండి. మేము 5 క్యాండిల్స్ చుట్టూ పెట్టామన్నమాట. ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్స్ వెలిగించేసుకుందాము. క్యాండిల్స్ వెలిగించుకున్న తర్వాత ఇంకా మన గేమ్ స్టార్ట్ అయిపోయినట్టే. ఇలాంటివన్నీ ఎవరు ట్రై చేయకండి. ట్రై చేస్తే చేయొచ్చండి, అది మీ ఇష్టం. భయం ఉన్న వాళ్ళు ట్రై చేసి, మీ వల్లే ట్రై చేసాము, మాకు చాలా భయం వేసింది, వాళ్ళు ఎవరు ట్రై చేయలేదు, మాకు ఆ చెడు జరిగింది, ఈ చెడు జరిగింది, మీ వల్లే ట్రై చేసామని మాత్రం అనకండి. మీకు భయం లేదు అనుకుంటే మాత్రమే ఈ గేమ్స్ అయితే ట్రై చేయండి. మా సెటప్ అంతా కూడా రెడీ చేసుకున్నామండి తిండిపోద్దయ్యం గేమ్ ఆడడానికి. ఫస్ట్ అయితే మనము స్టోరీ తెలుసుకుందాము. స్టోరీ తెలుసుకున్న తర్వాత గేమ్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? గేమ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు లైట్ ఆఫ్ చేసి. లైట్స్ ఉండకూడదు, ఫ్యాన్స్ ఉండకూడదు, ఏం ఉండకూడదు. ఓన్లీ క్యాండిల్ వెలుగులో మాత్రమే ఆడుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో కూడా ఎవ్వరు ఉండకూడదండి. మేము ఈ టైంలో ఆడడానికి కారణం ఏంటంటే మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, అమ్మ కూడా స్కూల్కి వెళ్ళిపోయింది అనమాట. వాళ్ళు రావడానికి ఈవినింగ్ అవుతుంది కాబట్టి మేము దీన్ని మధ్యాహ్నం ఆడుతున్నామండి. మిట్ట మధ్యాహ్నం కానీ అర్ధరాత్రి కానీ ఈ గేమ్ అయితే ఆడుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం అర్ధరాత్రి ట్రై చేయండి, కుదరలేని వాళ్ళు మిట్ట మధ్యాహ్నం ట్రై చేయండి. అంటే ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు కాబట్టి. సెటప్ రెడీ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే మనం కథ చెప్పుకుందామండి. చాలా సంవత్సరాల క్రితం ఒక గ్రామంలో సుశీల అనే గర్భిణీ స్త్రీ వాళ్ళ అత్తగారు మరియు వాళ్ళ హస్బెండ్తో అయితే నివసిస్తూ ఉండేదండి. అయితే అస్తమాటు వాళ్ళ అత్తగారు అండ్ వాళ్ళ హస్బెండ్ సుశీలని చాలా చిత్రహింసలు పెడుతూ టార్చర్ పెడుతూ ఉండేవారు అనమాట. తనకు సరిగ్గా ఫుడ్ ఇచ్చేవారు కూడా కాదు. వాళ్ళది ఒక హోటల్ బిజినెస్ అయినా కూడా ఆ హోటల్లో ఫుడ్ తనకు తినిచ్చేవారు కాదు, భోజనం చేయనిచ్చేవారు కాదు. సుశీలకి ఏం తినాలనిపించినా సరే సరిగ్గా ఫుడ్ తినడానికి ఉండేది కాదు. అయితే కొన్ని రోజుల తర్వాత సుశీల వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద గొడవ జరుగుతుంది. తననైతే ఒక రూమ్లో తీసుకెళ్లి వేసేస్తారండి. ఒక 3 రోజుల తర్వాత ఆ రూమ్ డోర్స్ తెరుస్తారు. ఈ 3 days కూడా అమ్మాయికి ఫుడ్, వాటర్ ఏమీ లేకపోవడం వల్ల ఆకలితో అలమటించి చనిపోతుంది. వాళ్ళ హస్బెండ్ డోర్ తీసి చూడగానే తన డెడ్ బాడీ అయితే ఉంటుంది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత
ఆ గ్రామంలో ఎవరైతే వేరే వేరే వాళ్ళందరూ నివసిస్తున్నారో వాళ్ళ ఇంట్లో ఫుడ్ మాయమైపోయింది. వాళ్ళు ఏం వండుకున్నా సరే అది మాయమైపోయింది అనమాట. అది ఎలా జరుగుతుందో తెలియక ఒక బాబా గారిని అయితే కలుస్తారు. అయితే సుశీల అనే గర్భిణీ స్త్రీ ఇలాగ ఏమీ తినకుండా చనిపోవడం వల్ల తను ఒక పెద్ద భయంకరమైన పిశాచిగా మారింది, ఒక తిండిపోతు దయ్యంగా మారిందని చెప్పేసి అందరికీ తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మనము ఈ ఫుడ్ అంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తినాలండి. సుశీల స్టోరీ తెలుసుకున్నాం కదండి, చాలా బాధాకరమైన స్టోరీ. ఇది తినేసిన తర్వాత మనము గేమ్ ఆడతాము. మనం ఈ ఫుడ్ తిన గేమ్ ఆడడం వల్ల చాలా పరిణామాలు అయితే ఎదుర్కొంటామండి. అవేంటంది మీరు వీడియోలో చూడండి. సుశీల గేమ్. ఒక్క నిమిషం సుశీల తిండిపోతాయి అని పక్కన పెడితే మన ఛానల్లో ట్రెడిషనల్ కూరకారం, మసాలా కూరకారం, అలాగే పిల్లలు సరిగ్గా అన్నం తినట్లేదా వాళ్ళకి ఆకలి పుట్టడానికి న్యాచురల్ పౌడర్ అయితే ఒకటి తయారు చేసి ఇస్తామండి. అదే డైజెషన్ పౌడర్ అనమాట. ఇంకా కారపొడి, నువ్వుల పొడి, ఇలా మీకు ఏం కావాలన్నా సరే మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. మేమే స్వయంగా చేసి పంపిస్తాము. స్క్రీన్ పైన ఇచ్చిన మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఆటలోకి వెళ్ళిపోదాం. సమోసా చాలా బాగుంది. ఇందులో నన్ను కూడా ఇరికించారంటే బాబు, నాకెందుకు ఇవన్నీ? అంతే, మరి ఏం చేస్తాం. తిను. అందరూ ఫుల్గా తినండి, అప్పుడే దయ్యానికి బాగా రచ్చగొట్టినట్టు ఉంటుంది. తినవే, దాన్ని రెచ్చగొడితే వస్తుంది అప్పుడు. దానికి ఫుడ్ పెట్టకుండా. ఇంత రెచ్చగొడుతున్నాం, ఏం చేస్తున్నాం అంటావు. జిలేబీకి వెళ్ళింది మా ఆవిడ ఇప్పుడు. మనం తిండిపోద్ది. ఎక్స్క్యూజ్ మీ సుశీల గారు, ఎక్కడ ఉన్నారో రండి ప్లీజ్. ఇప్పుడు మనం సుశీల ఆత్మని కాయిన్లోకి అయితే ప్రవేశపెడదాము. సుశీల 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 ఈ కాయిన్లోకి రా. తర్వాత అయితే నేను ఇక్కడ 4 చీటీలు తీసుకున్నానండి. ఈ 4 చీటీలు కూడా మనకి దయ్యంతో కమ్యూనికేట్ చేయడానికి అనమాట. వీటిల్లో ఏం లేదు. ఒక దాంట్లో ఎస్, ఒక దాంట్లో నో, ఒక దాంట్లో వచ్చేసి డెత్, ఒక దాంట్లో వచ్చేసి సేఫ్ అని రాస్తున్నాను అనమాట. ఈ 4 చీటీలు కూడా మనం దయ్యంతో కమ్యూనికేట్ చేయడానికి చెప్తాను ఇవి ఎలా యూజ్ అవుతాయి అన్నది. ఫస్ట్ అయితే ఇవి మనము మడత పెట్టేసుకుందాం. కొంచెం గట్టిగా మాట్లాడు. ఈ 2 చీటీలు ఒక దగ్గర, డెత్ సేఫ్ ఒక దగ్గర, ఎస్ నో ఈ 2 కూడా ఒక దగ్గర అనమాట. ఇలా మనం 4 చీటీలు అయితే రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు చుట్టూ మనమైతే ఈ టేబుల్ చుట్టూ కూర్చుని గేమ్ ఆడుకుందాం. వస్తావా? సుశీల, ఆర్ యు దేర్? నేను చీటీలు వేసి తీస్తాను, నువ్వు ఇక్కడ ఉన్నావో లేదో అన్నది మాకు చెప్పు. సుశీల, ఆర్ యు దేర్? సుశీల, ఇక్కడ ఉన్నావా? నేనైతే ఈ చీటీని సెలెక్ట్ చేసుకున్నాను, నువ్వు ఇక్కడ ఉన్నావో లేదో చెప్పు. ఓపెన్ చేసి చూడు, అందులో ఏముందో. ఓర్ నాయనా, ఎస్. ఈ చీటి కూడా చూపిద్దాం, ఎందుకని మంచిది. ఎక్కడున్నావు సుశీల? ఒకసారి వాళ్ళు మళ్ళీ మనం ఫేక్ చేసాం అనుకుంటారు. మేము ఎక్కడ కూడా వీడియో కట్ చేయకుండా చూపిస్తున్నాను, అందుకే. ఇందులో నోయే ఉంది, మాకు కానీ ఎస్ వచ్చింది. అంటే సుశీల అయితే ఇక్కడ ఉందన్నమాట. మనం ఈ కాయిన్లో సుశీల ఆత్మ అయితే ప్రవేశపెట్టి ఇలా సెంటర్కి పెట్టుకోవాలి అని మడత పెట్టేసి పెట్టాయి. సుశీల, నువ్వు ఆకలితో చనిపోయావు కాబట్టి నీకు మీ అత్త మీ హస్బెండ్ మీద కోపమా, లేకపోతే అందరి మీద ఉందా? మీ అత్త మీ హస్బెండ్ మీద అయితే నో అని చూపించు, అందరి మీద అయితే ఎస్ అని చూపించు. అందరి మీద కోపం ఉందంట సుశీలకి. మన మీద కూడానా? మరి ఇంత పందిల్లో తినేసి గేమ్ ఆడుతుంటే కోపం ఎందుకు ఉండదు? సుశీల గారు, ఇందాక మేము ఫుల్గా తినేసాం కదా గేమ్ ఆడే ముందు. మరి మీరు మమ్మల్ని చంపేయాలనుకుంటున్నారా లేదంటే చంపకూడదు అనుకుంటున్నారా? మాకు డెత్ అంట. ఉండు ఉండు. ఓకే, ఎందుకే బాబు తొక్కలో గేమ్స్ అన్ని కానివ్వండి, ఆడండి. ఇప్పుడే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది గేమ్. ఏం ఇంట్రెస్ట్? నాకు ఏదో సౌండ్ వస్తున్నట్టుగా, అలా పొగలాగా, చిన్న సౌండ్ లాగా మీకు అర్థమవుతుంది, వినిపిస్తుంది. ఒకసారి ప్లెజెంట్గా ఉండి వినండి. సుశీల గారు, మిమ్మల్ని అంత డిస్రెస్పెక్ట్ చేస్తున్నప్పుడు అదే ఇంట్లో ఉండకపోతే మళ్ళీ పెళ్లి చేసుకోలేకపోయారా మీరు? అప్పుడు నువ్వు ఐడియా ఇవ్వలేదంట. నా క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు చెప్పండి. నాకైతే నచ్చలేదు మీరంతా డిస్రెస్పెక్ట్ చేసే ఇంట్లో ఉండడం, మళ్ళీ చచ్చిపోవడం, అందరి మీద కక్ష కట్టడం, మా మీద ఏదో వచ్చి జనాల మీద కక్ష కట్టడం, ఇదంతా బాగాలేదండి. ఏం చెప్పారు చెప్పండి.
ఎస్ అంట. అంటే చేసుకుందానా? చేసుకుందాం అనుకున్నా చేసుకోలేదు, చేసుకోలేకపోయారా అంటే ఎస్ అని. చేసుకుందాం అనుకున్న సిచ్యువేషన్ సెటిల్ అవ్వలేదు అనుకుంటా. ఆ కిటికీలో చూడు ఏదో నీడ కనిపిస్తోంది. చూడు చూడు ఫాస్ట్గా. మూవ్ అవుతుంది అక్కడే. అదిగో కనిపిస్తుందా? అగో అక్కడ. ఏ తలుపు తీకో. చూస్తాను ఏంటి డోర్ రావట్. ఒకసారి ఇలా చూడు. డోర్ తీకు. ఆగు, వద్దు తీకు. తీకు, అక్కడ ఉంది ఏదో. ఒకసారి డోర్ రావట్లేదు చూడు. అదిగో అదిగో అక్కడ కదులుతుంది ఏదో. కదులుతుంది అక్కడ. ఇక్కడ ఏం లేదండి. ఇటు వెళ్ళిపోయింది. అదేంటది? ఇక్కడ ఏం లేదు. డోర్ అసలు చాలా సేపు రాలేదు. కెమెరా తీసుకో. ఇక్కడ ఏం లేదు. పింక్ కలర్ టైప్ లో ఉంది ఏదో. సుశీల గారు ఇలా తింటూ అడుగుతున్నాను ఏమనుకోపోతే, మీకు ప్రతి సంవత్సరం తద్దినం పెడుతున్నారా లేదా? అదే మీకు ఈ తిండి పిచ్చి ఉండకపోతుంది కదా, ఒకవేళ కానీ పెడితే అని అడుగుతున్నాను. ప్రతి సంవత్సరం మీకు తద్దినం పెడుతున్నారా లేదా? నో, సుశీలకైతే ప్రతి సంవత్సరం తద్దినం పెట్టట్లేదండి. అదేంటి థమ్స్అప్ బాటిల్ అలా పడిపోయింది? ఏంటి అలా వెళ్తుంది? అదేంటది? అలా తులుతుంది అటు ఇటు. భయం వేస్తుంది. తీసుకురా, వెళ్ళు థమ్స్అప్ బాటిల్ తీసుకురా. వెళ్ళు వెళ్ళు, ట్రై చేయి. బన్నీ ఒకసారి థమ్స్అప్ బాటిల్ తీయడానికి వెళ్ళు. నాకు చెప్తున్నావు, నువ్వు వెళ్ళి తీ. అక్కడ ఆగింది కదే, వెళ్ళు ప్లీజ్. వెళ్ళు వెళ్ళు త్వరగా. నేను ఆ గదిలో అసలు ఎలా బాటిల్ మూవ్ అయిందో చూడమంటే తెచ్చుకుని థమ్స్అప్ తాగుతుంది ఏంటి? సమోసాలు, జిలేబీలు, మూంగ్ దాల్, తాండ్రా అన్ని తిన్నావు కదా. ఏమైంది? అర్జెంట్ గా వెళ్ళి బిర్యానీ తీసుకురా. బిర్యానీ తేవడం నేను తినొద్దా? ఏమైంది? పిచ్చెక్కిపోతానండి. బన్నీ ఎందుకు అలా అరుస్తున్నావు? నేను కాయిన్ లో పెద్ద దయ్యాన్ని ప్రవేశపెట్టాను. ఈ రోజు మీ ఇల్లు మొత్తం తగల పెట్టకపోతే నా పేరు సుశీలయే కాదు. సుశీల అంటే ఏం చేయాలి? దయ్యం పోవాలంటే ఏం చేయాలి చెప్పు. క్యాండిల్ వదరా. క్యాండిల్ ఉదయ్, మొత్తం క్యాండిల్ ఉదయ్. క్యాండిల్స్ ఆపేసాం కదా, పడుకునే ఉందేంటి? సుశీల గారు, సుశీల గారు, సుశీల గారు, ఎందుకు ఇలా ఆపేసారు గేమ్? గేమ్ అయిపోయింది. ఎక్కడైంది? తీయి పెట్టు క్యాండిల్స్. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలుసు, బన్నీలోకి నిజంగా సుశీల్ వచ్చిందా అని. అదంతా లాస్ట్ది అయితే స్క్రిప్టెడ్ అండి. కాకపోతే మీకు మధ్యలో ఎక్కడైతే నేను చూపించానో ఆ పింక్ కలర్ది ఏదో నీడలా కనిపించింది. అది మీలో ఎంతమంది నోటీస్ చేశారో నాకు తెలియదు. నిజంగా సందులో అయితే నీడలా మాకు కనిపించిందండి. వీళ్ళు వెళ్ళి చూసేటసరికి డోర్ కూడా రాలేదు. డోర్ రాలేదు, సందులో ఎవరు లేరనమాట. అయితే అది మాత్రం ఖచ్చితంగా 100% నిజమండి. మీరు కావాలంటే 1-2 సార్లు వెనక్కి పెట్టుకుని కూడా చూడొచ్చు. అందులో ఏమీ లేదు, మేము ముగ్గురం కూడా ఇక్కడే ఉన్నాము. ఈ లాస్ట్ది మాత్రం కొంచెం వీడియోకి బాగుంటుంది కదా అని చెప్పేసి బన్నీ బిట్ ఒక్కటి మాత్రమే మేము స్క్రిప్టెడ్ చేసాము. మిగతాదంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉన్నట్టుగానే వీడియోలో పెట్టేశాం. ఏవైతే జరిగాయో మాకు పరిణామాలు ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉన్నట్టే చేసామన్నమాట. సో ఆ లాస్ట్ తప్ప మిగతాదంతా కూడా మాకు జరిగినవేనండి నిజంగా. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ ఇస్తే మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని హారర్ వీడియోస్ కోసం, మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ చూసేసేయండి, చాలా వీడియోస్ ఉన్నాయి.